జై బాలయ్య మ్యాన్సన్ వస్తుంది తీసుకురా బ్రైడ్కి. ఆడ ఫారినర్స్ వెళ్ళిపోతున్నారు బ్రో. ఇందాక నేను మాట్లాడిన అమ్మాయితో ఫోటో దిగదాం అనుకున్నా. యుక్రెయిన్ అంట అమ్మాయిది. ఈ చలిని తట్టుకునేదానికి ఆల్మోస్ట్ మందు తాగే తట్టున్నారు. అమ్మా అమ్మా బ్రో ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. కలాంజీ కలలు కనుమన్నారు కథల మింగమల్లా. మొత్తం ఈ మంచు అంతా కరిగి నీళ్ళు అయితే వస్తా ఉన్నాయి. ఓరు మీ దొంపలు లేక ఆఫ్ రోడ్ ఫస్ట్ గేర్ వేసుకున్నా. మొత్తం అయితే డ్యామేజ్ అయిపోయింది. ఎక్కడి నుంచి రాళ్ళు కూడా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, మనం లాచుంగ్కి అయితే వచ్చేసాం. లాస్ట్ వీడియోలో మనం కటావ్ అనే మౌంటైన్ దగ్గరికి వెళ్ళి మంచి విజువల్స్ అయితే చూపించాను. ఈ రోజు మనం వచ్చేసి ఎంతంగ్ నుంచి డైరెక్ట్గా మనం వచ్చేసి 0 పాయింట్ అయితే ఉంటుంది. సో 0 పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ప్రెసెంట్ టైం వచ్చేసి 8:59 అవుతా ఉంది. మీరు ఎవరిని వస్తే మాత్రం మాలాగా మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో 7కి 6:30 కల్లా మీరైతే స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ లోపల ఏంటంటే మనం 10:30 లోపల అయితే ఉండాలా. సో మేమైతే రెడీ అయిపోయాం. మా బ్యాగ్ ఒకటి ఇక్కడ అయితే పెట్టేసాము. మళ్ళీ ఏంటంటే 1-2 కల్లా ఇక్కడికి వచ్చేసి బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే అయిపోదాం అనుకుంటున్నాం మళ్ళీ గ్యాంగ్టాక్కి. ఏం శ్రీకాంత్ బ్రో రెడీయా? ఇదండి ఇక్కడ ఒక జాకెట్ అయితే తీసుకున్నాం. ఈ షాప్లోనే మనకి ఏంటంటే 100 రూపీస్ రెంట్. షూ కూడా తీసుకున్నావా? నీ పని బాగుంది. మనం వెళ్ళే వేలో ఏంటంటే చాలా ఫ్లడ్స్ వచ్చాయి అండ్ అలానే ఏంటంటే చాలా అవలాంచ్లు కూడా అయితే అయ్యాయి. సో అదంతా వ్యూ చూపించుకుంటూ ఈ సుందరమైన లొకేషన్స్ మీకు చూపిస్తూ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియోని అయితే లైక్ చేయండి అండ్ పక్కాగా వీడియో కింద అయితే కమెంట్ చేయండి అండ్ వీడియోని పూర్తిగా చూడండి. మేము తీసుకున్న హోటల్ కాడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు వచ్చేసి డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్కి కలిపి మనోడు 1500 అయితే తీసుకున్నారు. చాలా బాగుందబ్బా. అండ్ క్లౌడ్స్ చూడండి కొండ మీద ఎలా ఉన్నాయో. ఇక్కడ ఈరోజు ఎలక్షన్స్ మర్చిపోయా. ఎలక్షన్స్ ఇదిగోండి. మనం కింద నుంచి పైకి అయితే వచ్చేసాం. ఈ వేలోనే మనం 0 పాయింట్కి అయితే వెళ్ళాల్సింది. ఓరే పైకి రావాకన్నా కారన్నా. పర్మిట్స్ అయితే చెక్ చేశారు ఇక్కడ. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్రెజెంట్ టైం వచ్చేసి 9:15 అయితే అవుతా ఉంది. సో ఇప్పుడు కూడా అయితే అలవ్ కానిచ్చారు. మోస్ట్లీ 11 పైన కానీ 10:30 పైన కానీ వస్తే మేబీ అలవ్ అయితే చేయరు అనుకుంటా. మన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం బిఫోర్ 9 ప్లాన్ చేసుకోండి. మెయిన్గా ఎందుకంటే ఇక్కడ ఉండనివ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ వెదర్ అనేది నిమిషానికి చేంజ్ అయితే అయిపోద్ది. ఇక్కడ చూడండి ఆఫ్ రోడ్ ఫస్ట్ గేర్ వేసుకునే పోదాం. డా నాకు లద్దాఖ్ అడ్వెంచర్ ఫీలింగ్ అయితే వస్తుందబ్బా. ఓరు మీ దొంపలు లేక నాకు టాప్ బాక్స్ ఉందిరా, లేదంటే మీలాగా వెళ్ళాము నేను కూడా. వీళ్ళంతా రైట్ సైడ్లో కనిపిస్తున్నా. వీళ్ళంతా ఫారినర్స్ వీళ్ళు. ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. అసలుకి చాలా చెట్లు కూడా కొట్టుకోపోయాయి. ఇక్కడ అంతా ఏంటంటే అవలాంచ్ అయ్యి ఫ్లడ్స్ వచ్చేసి ఇక్కడ అంతా మొత్తం అయితే డ్యామేజ్ అయిపోయింది. ఎక్కడి నుంచి రాళ్ళు కూడా కొట్టుకొని అయితే వచ్చాయి. మీకు ఆపోజిట్లో మొత్తం మీకు లేక్ అయితే వెళ్తూ ఉంది కదా. ఇక్కడంతా అసలుకి భయంకరమైన ఫ్లడ్స్ అయితే రావడం అయితే జరిగాయి. సో దానివల్ల అసలు చెట్లు గిట్లు మొత్తం అయితే కొట్టుకొని అబ్బా. లదాఖ్కి నార్త్ సిక్కింకి అసలు సంబంధమే లేదు. లదాఖ్ ఒక డిఫరెంట్ ఫీలు, ఇదొక డిఫరెంట్ ఫీలు. దేంతో కూడా కంపేర్ అయితే చేయలేము. అంటే చాలా రోజుల తర్వాత వస్తున్నాం కదా, కొంచెం అందులో ఫ్రంట్ నేనే ఉన్నాను కాబట్టి ఈ చలికాలంతా నాకైతే తగులుతా ఉంది. దానివల్ల బాడీ లోపలకి ఆల్రెడీ చలి అయితే వెళ్ళిపోయింది. మనోడు శుద్ధంగా వెనకుండడం వల్ల మనోడు సేఫ్. అంత చలి అయితే మనోడికైతే తట్టట్లే. ప్రెసెంట్ మనం ఎంతంగ్ అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాం. దాదాపు ఏంటంటే ఒక 24 కిలోమీటర్స్ అయితే వచ్చాం మనం కింద నుంచి. ఇంకా దాదాపు 0 పాయింట్ వచ్చేసి 31 కిలోమీటర్స్ అయితే ఉంది. జస్ట్ ఇమాజిన్ గాయ్, సగం దూరం కూడా రాలేదు. ఇప్పటికేందంటే ఒక రకమైన చలి అయితే లోపలికైతే స్టార్ట్ అయిపోయింది. లదాఖ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లదాఖ్ వెదర్ వేరు, నార్త్ సిక్కిం వెదర్ వేరు. ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెంట్ ఇంకా చలి అయితే ఎక్కువైతే ఉంది. నేనేంటంటే లదాఖ్లో ఇంత చలికైతే నేను ఫీల్ అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే కొంచెం చలి అయితే గట్టిగా అయితే తగులుతా ఉంది. అది ఎందువల్ల నాకైతే అర్థం కావట్లే. అమ్మో, మాట్లాడుతుంటే కూడా కొంచెం లైట్గా హెడేక్ అయితే బ్యాక్ సైడ్ అయితే తడతా ఉంది. ఎందుకంటే దాదాపు మనం ఎప్పుడో లదాఖ్ వెళ్ళింది 8 months బ్యాక్. సో దాని తర్వాత ఇప్పుడే కదా హిల్ ఏరియాలకు రావడం, దానివల్ల లైట్గా కొడతా ఉంది వెనక. అండ్ మెయిన్గా కూడా ఏంటంటే కొంచెం మంచి ఫుడ్ అయితే తీసుకోలేదు, జస్ట్ బ్రెడ్ తినైతే వచ్చాము. దానివల్ల కూడా కొంచెం ఎనర్జీ అయితే డౌన్ అవుతా ఉంది. ఎటో దేవుడి వల్ల ఎండ ఉంది కాబట్టి ఈ మాత్రం అన్నా తట్టుకోగలుగుతాను, లేదంటే మాత్రం వల్ల అయితే కాదు. ఈ నీళ్ళు షూ మీద పడినాయి అనుకో ఇంకా చలి ఎక్కువ అవుతాయి. యో ఎంతక్ మార్కెట్. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎంతంగ్ మార్కెట్. ఇక్కడ ఏంది ఇల్లు కార్లో వచ్చి జుజుబి ఆట ఆడుకుంటుండ్రు, పక్క సర్దుకోండట. సో అక్కడ చూడండి, అక్కడ వ్యూ పాయింట్ అయితే ఉంది. అందరూ నడుచుకుంటూ అక్కడికి అయితే వెళ్ళారు. మేము పోయేటప్పుడు ఏ కార్యక్రమాలు పెట్టుకోదలుచుకోలేదు, రిటర్న్లో పెట్టుకుందాం అంతా. ఓకేనా? ఎంతంక్ అయితే వచ్చాం. ఇక్కడ రెస్టారెంట్స్ అయితే ఉంటే మ్యాగీ అండ్ మోమో అయితే తింటా ఉన్నాం.
ఎందుకంటే ఇంకా దాదాపు 28 కిలోమీటర్స్ ఎంతో అయితే ఉంది 0 పాయింట్. మనకి 8 కిలోమీటర్స్లో 9 కిలోమీటర్స్లో చెక్ పోస్ట్ అయితే ఉంది. మనం త్వరగా అయితే వెళ్ళాలి అక్కడికి, లేదంటే మళ్ళీ 12కో ఎంతకో క్లోజ్ చేసేస్తారు. ప్రెసెంట్ టైం 10 ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తినేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి మనం. అందుకే మెయిన్గా ఏంటంటే ఇప్పుడైతే ఎండ్ ఉంది కదా, ఇంకొక హాఫ్ అన్ అవర్కి ఇక్కడ అంతా వెదర్ అయితే చేంజ్ అయిపోద్ది. డిసెంబర్లో కానీ వస్తే ఈ రోడ్డు మీద మొత్తం స్నోనే అంట. అప్పుడు కూడా బైక్స్ అలౌ చేస్తారంట. 021 రెస్టారెంట్ అంట, ఎంతంగ్ లాచుంగ్ నార్త్ సిక్కిం. మ్యాగీ అండ్ మోమో అయితే తింటా ఉన్నాం. హెవీ అయిందని అట్లా తక్కువే తింటాను, లేదంటే మళ్ళీ బిస్కెట్ అయిపోద్ది. వేడి నీళ్ళు స్వామి అంటే ఇంత బిజినెస్ చేస్తుంటే కూడా వేడి నీళ్ళు ఇవ్వకుండా చన్నీళ్ళు ఇచ్చి వేడి నీళ్ళు తాగు, మంచి ఫిల్టర్ వాటర్ అని చెప్పి పెద్ద ఆయన అయితే అంటా ఉన్నాడు. ఇంకేం ఆర్గ్యూ చేయాలి చెప్పండి వీళ్ళతో. తినేసి పోదాం. తినేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేశారు. గోప్రో లోపల పెట్టమన్నారు. ఆ లోపల పెట్టి మళ్ళీ ఇక్కడ తీసి హెల్మెట్కి అయితే పెట్టాను. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గాయస్, క్రేజీగా అయితే ఉంది మొత్తం. అదిగోండి స్నో మౌంటైన్స్. ఇంక మనం పైకి అయితే వెళ్తే ఆ స్నో మౌంటైన్స్లోనే వెళ్తాం. ముందు పక్కన వ్యూ చూడండి గాయస్, క్రేజీగా అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళే కొద్దీ మనం గట్టిగా మాట్లాడామనుకో ఆటోమేటిక్గా ఏంటంటే ఎనర్జీ అయితే లాస్ అయిపోతుంది. సో శ్రీకాంత్పురికి ఏంటంటే ఆల్రెడీ చలిగాలి అయితే భయంకరంగా అయితే తగులుతూ ఉందంట. ఇక్కడ చూడండి హెవీ కరూస్ అయితే ఉంటాయి. మనం ఈ కరూస్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే హార్న్ ఇచ్చుకుంటూ అయితే వెళ్ళాలా. వచ్చేసాం బ్రో, పైకి వచ్చేస్తున్నాం బ్రో. ఇంకా దాదాపు ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మొత్తం చూడండి స్నో అయితే ఉంది. ఇదేదో ఊరినంటే న్యూట్రల్ అయితే అయిపోతుంది బైక్. నాకంతా ఓకే, కానీ హెల్మెట్ బరువు వల్ల బ్యాక్ సైడ్ ఏమో కొంచెం బరువుగా అయితే అనిపిస్తూ ఉంది హెడ్కి. అంతకు మించి ఇంకైతే ఏం లేదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మిడిల్లో చూడండి, రోడ్డు మిడిల్లో రాళ్ళు అయితే పడి ఉన్నాయి. ల్యాండ్ స్లైడ్లు కూడా అవుతూ ఉంటాయి. అండ్ వాటిని ఏమంటారు అంటే షూటింగ్ స్టోన్స్ అని అయితే అంటారు. మీరు చూసుకుంటూ ఉంటే లెఫ్ట్ సైడ్ అట్లాంటి ఏమన్నా రాళ్ళు పడుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఆ రాళ్ళు ఒక్కసారి స్పీడ్గా మనకు తగిలాయనుకోండి ఇంకంతే, పడిపోతాం అట్టే కింద. ఇక్కడ చూడండి మొత్తం ఈ మంచు అంతా కరిగి నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. ఓన్లీ హ్యాండ్స్కే చలి ఉంది, ఇంకంతా ఎక్కడా లేదు. నాకేందంటే హెల్మెట్ బరువు ఉండడం వల్ల కొంచెం ఈ హెడ్ పెయిన్ అయితే వస్తూ ఉంది. ఇదే అనుకుంటా లాస్ట్ పాయింట్. ఇదే లాస్ట్ పాయింట్. రైట్ సైడ్ చూడండి మొత్తం స్నో మౌంటైన్. బోర్డు ఏం లేదా, ఇంకేమన్నా ముందుకేమన్నా వెళ్ళొచ్చా? బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే ఆగాం. సో 0 పాయింట్లో అయితే ఆగాం కదా. సో బ్యాక్గ్రౌండ్ చూడండి, వ్యూ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంది. ఇక్కడికి చాలా మంది ఫారినర్స్ అయితే వచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫారినర్ అమ్మాయితో కూడా మాట్లాడాను, వ్లాగ్ చేద్దాం అనుకుంటే. సో పాసిబుల్ అయితే అవ్వలేదు. సో ఆమెది ఫ్రెండ్స్ అంట. సో ఫ్రెంచ్ ఏదో ఒకటి. సో ఇక్కడ చూడండి మీకు షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన చూడండి మీకు స్నో అయితే ఉంది. ఇక్కడ స్నో ఇక్కడ నుంచి ఏంటంటే అవలాంచ్లు అయితే అవుతా ఉంటాయి, అప్పుడప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇదే లాస్ట్ పాయింట్, దీన్నే 0 పాయింట్ అని అయితే అంటారు. ఇంకా పైకి వెళ్తే కూడా ఇంకో 0 పాయింట్ అంటే 0 పాయింట్ వ్యూ అయితే ఉంది కానీ ఏంటంటే దాదాపు అక్కడికైతే అలౌ లేదు. ఇంకొక 2 కిలోమీటర్స్ పైకి వెళ్ళంగానే మనకేంటంటే ఆర్మీ చెక్ పోస్ట్ అయితే ఉంది, మననైతే పైకి అయితే పంపిరు. అందువల్ల ఏంటంటే అందరు ఇక్కడైతే ఆగారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎటువంటి బోర్డ్స్ అయితే లేదు 0 పాయింట్ అని. జస్ట్ ఏంటంటే ఒక ఐరన్ బోర్డ్ టైప్ అయితే పెట్టారు. సో అంతకు మించి అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి చైనా బార్డర్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది, చాలా తక్కువ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు, ఆక్సిజన్ అవసరం కూడా లేదు. మేము ఆరామ్సే దాదాపు ఇక్కడ 25 మినిట్స్ నుంచి అయితే ఉన్నాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే కానీ మనం కార్దింగ్లో ఉమ్లింగ్లో వెళ్తే మాత్రం ఈ పాటికి దోలు తీరిపోద్ది. ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కువ ఏంటంటే హెవీ విండ్ తగలద్ది. మందు కూడా అవైలబుల్ ఉంది, ఆల్కహాల్ కూడా అయితే అవైలబుల్ ఉంది. సో మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ఈ చలిని తట్టుకునేదానికి ఆల్మోస్ట్ మందు తాగే తట్టున్నారు. जड्डू बम टेम्परेचर कितना है इधर? आई थिंक माइनस नहीं नॉर्मल जाके नहीं तो 2 पैक मारने का मस्त है। बुमलिंग गया था मैं 3 बार गया था ब्रो, चिल ब्रो। ఆడ ఫారినర్స్ వెళ్ళిపోతున్నారు బ్రో. ఇందాక నేను మాట్లాడిన అమ్మాయితో ఫోటో దిగదాం అనుకున్నా, యుక్రెయిన్ అంట అమ్మాయిది. సో పాసిబుల్ కూడా కాలేదు, జస్ట్ అడిగాను. ఇంకా వ్లాగ్ చేసే లోపల వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఏడైంది బ్రో, నేను సక్రంగానే నడవట్లే. ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరికి పోతా ఉన్నా.
ఎట్లుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్, అదిరిపోతుంది, అవసరం ఉంది. కానీ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది ఖచ్చితంగా. బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా? బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా నీకు? ప్రాబ్లం ఉందా? అలసిపోయినవరా రాడా? ఇట్లాంటి సాహసాలు అయితే చేయొద్దు ఇప్పుడు మేము చేసినట్టు. ఈ కొండ అయితే ఎక్కేసాం అబ్బా, బుడ్డి కొండ. ఎడు చూడండి కొంచెం మంచిగా అయితే ఉంది. శుద్ధంగా ఎడైతే కొంచెంసేపు కూర్చుంటా. ఏమైందన్నా ఇట్లా పడిపోయినావు? తగ్గేదేలే, నా పని అయిపోయింది. తగ్గేది లేదని పడిపోయినాయిందన్న. ఇండియా చైనా బార్డర్ లో వంశీ ఇప్పుడే డాన్స్ చేశాడు, అందువల్ల పడిపోయాడు రాయి మీద. గాయస్, మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను హెల్ప్ చేసేయండి, నన్ను రెస్క్యూ చేయండి ఇక్కడ నుంచి ప్లీజ్ గాయస్. కొంచెం ముందుకు తే గాయస్. ఏంది శ్రీకాంత్, నన్ను ఎత్తుకొని బైక్ కాడికి తీసుకోబో శ్రీకాంత్ ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ మ్యాన్, ప్లీజ్ ప్లీజ్. నేను ఎత్తుకొని నేను వెళ్తే ఇద్దరిని ఎత్తుకోనికి రావాలి. ఇంకా సంపంగి నా వల్ల కావట్లేదు బ్రో, కెన్ యూ ప్లీజ్. కలాంజీ కళలు కనుమన్నారు, కథల మింగ మళ్ళా నన్ను మోసుకోబోతాను ఎన్నిచా. లేదు, ఆస్కింగ్ ఎవరికన్నా అడుగుతా. ఆశకు హద్దుండాలా, నీ డాష్ 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 అది ఉండాలా, సిగ్గుండాలా. బ్రో బ్రో చెప్పనా బ్రో, సిపిఆర్ చేయ బ్రో, సిపిఆర్ ప్లీజ్ డూ సిపిఆర్. సరే అన్న చేస్తా. దా బ్రో 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 పడిపోయా బ్రో. పెట్టు బ్రో, ఏం చేయాలి బ్రో? అమ్మా 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 బ్రో, ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. బ్రో 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 ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. వాటర్ బాటిల్ అండ్ ఒక టీ తీసుకొస్తా, తాగి మంచిగా కొద్దిసేపు రెస్ట్ తీసుకో. ఓల్డ్ మంక్ తీసుకురా బ్రో. ఓల్డ్ మంక్ తాగుతావా నన్ను? మ్యాజిక్ మూమెంట్స్ బాలయ్య బాబు బ్రాండ్ మ్యాన్స్ రోజ్ తీసుకోరా బ్రో. దాని జస్ట్ జై బాలయ్యను రికవర్ అయిపోతావు. జై బాలయ్య మ్యాన్స్ రోజ్ తీసుకోరా బ్రో. ఎడికి తాగే వాళ్ళకి కూడా ఇంత బిల్డప్ లేదు బ్రో. అందరూ చూడండి, నేనున్న స్టోన్ మీద దగ్గరికి అయితే వచ్చేసారు. రెస్ట్కి ఇదే బాగుంది అన్నిటికంటే. సో ఆరామ్సే ఫ్యామిలీస్ కూడా అయితే వచ్చి కూర్చొని ఉన్నారు. మెయిన్గా గురుదాంగమర్ లేక్ అయితే ఉంది. గురుదాంగమర్ లేక్ అయితే మనకి ప్రెసెంట్ అయితే బంద్ చేస్తున్నారు బికాస్ బ్యాడ్ వెదర్ అండ్ అలానే ఏంటంటే రోడ్స్ అనేవి అంత మంచిగా లేవు. ఇక్కడైతే ఇక్కడ వ్యూ బాగుంది కానీ గురుదాంగమర్ లేక్ అయితే మాత్రం ఇంకా చాలా మంచిగా అయితే ఉండేది. సో గురుదాంగమర్ లేక్ కోసం నెక్స్ట్ టైం పక్కాగా వచ్చేదాన్ని చూద్దాం. నెక్స్ట్ టైం వస్తే మాత్రం పక్కాగా మన బెనీలీ బైక్ని అయితే తీసుకొని వద్దాం. ఈ ఎఫ్జెడ్లో ఆల్రెడీ వచ్చాం కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా బెనీలీ బైక్లో తీసుకొని వచ్చేదానికి అయితే చూద్దాం. ఆ నుంచి నడిచి వచ్చే లోపల మా పని అయితే అయిపోయింది. సో ఇప్పటిదాకా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేసాం. ఇక్కడ ఎక్కువ ఏంటంటే బాడీకి ఏంటంటే మీరు స్ట్రెయిన్ అయితే అవ్వకూడదు, ఎక్కువ అలసిపోకూడదు. అలసిపోయారనుకోండి ఆటోమేటిక్గా హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. మీకు ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయితే అయిపోతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. బాయ్ బాయ్ 0 పాయింట్. అందరూ వెళ్ళిపోయారు బ్రో, మనమే లాస్ట్. ఎక్కువ అందరూ అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు, మేమే లాస్ట్. మీకే కనిపిస్తుంది కదా, ఎవ్వరు లేరు. సో అమ్మా, సో బాయ్ బాయ్ 0 పాయింట్, బాయ్ బాయ్. ఇక్కడ చూడండి టామీ గాడు ఒక్కడే ఉన్నాడు. రే రారా రే, వచ్చే నువ్వు కూడా మాతో పాటు. వాటికి ఏంటంటే ఇక్కడ అలవాటు, ఇక్కడే పుట్టి పెరిగినాయి కాబట్టి. సో ఇంకైతే ఎవ్వరూ రారు ఇంక నాకు తెలిసి. 1కి ఏంటంటే ఈ బార్డరే క్లోజ్ అయిపోద్ది. సో మోస్ట్లీ 11 కల్లా మీరు ఏంటంటే పైకి అయితే వచ్చేయాలి. సో ముందు పక్క మొత్తం క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతుంది, అందువల్ల మేము త్వరగా అయితే వెళ్ళిపోవాలి. బట్ కానీ చిన్నగా అయితే వెళ్ళాలి, స్పీడ్గా అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ కార్నరింగ్స్లో ఎట్లా ఉంటుందో ఏమీ తెలియదు. ఇక్కడంతా జారే అవకాశం అయితే ఉంటుంది. ఓ ఓ ఓ షేట్ 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 షేట్, ఓరు నాయన క్రేజీ. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ జారి పడిపోద్దాం ఓరా నాయన బండి. మొత్తం ఇదే బ్లాక్ ఐస్ ఫామ్ అయి ఉంటుంది. మనం బ్లాక్ ఐస్ కాడ ఉన్నప్పుడు కరెక్ట్గా మనం కానీ బ్రేక్స్ కానీ అప్లై చేసాం అనుకో ఇంకంతే. చూడండి వెదర్ ఏ విధంగా చేంజ్ అయిపోయిందో. అబ్బో నా భూతో నా భవిష్యత్. 1 వెహికల్ అట్ ఏ టైం. ఓ బాబా, లెఫ్ట్ సైడ్ ఏమన్నా వ్యూవా. వావ్, అందవే దిగేటప్పుడు చూడండి ఆల్మోస్ట్ లాంచింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒక వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది కదా పైనుంచి. సూపర్ అయితే ఉందబ్బా, సూపర్ వాటర్ ఫాల్ పైనుంచి చూడండి ఎగ్జాక్ట్గా.